జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో చిట్ట చివరి సోమవారం అత్యంత వైభవంగా పూర్తయింది. అసలు ఈ శ్రావణ సోమవారాల కోసమే నేను కాశీకి వస్తానన్నమాట. భక్తుల గోత్రనామాలతో ఈ 4 సోమవారాలు అభిషేకించాలి అనేది నా సంకల్పం. అయితే ఈ సోమవారాల గురించి శుక్రవారం బయలుదేరి ఫ్లైట్లో వచ్చి సోమవారం అభిషేకం చేసి వెళ్ళి మళ్ళీ తర్వాత శుక్రవారం వచ్చి ఇలా 4 సార్లు కాశీకి వచ్చి వెళ్ళాలంటే ఖర్చు చాలా ఎక్కువైపోతుంది. అందుకు సరే కాలభైరవుడి అనుగ్రహం మొత్తం నెల మొత్తం చేద్దాం శ్రావణ మాసం అని ఇక్కడే ఉండిపోవడం జరుగుతోంది. స్వామివారి అనుగ్రహంతో కాలభైరవుడి అనుగ్రహంతో శ్రావణ సోమవారం అత్యంత వైభవంగా భక్తుల గోత్రనామాలతో కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం పూర్తయింది. ఇక ఈరోజు మనం కాశీ గురించి అనేక అద్భుతమైన విషయాలు తెలుసుకుందాము. మొత్తం కాశీలో ఉన్నటువంటి శివలింగాలన్నీ కూడా మోక్షాన్ని అనుగ్రహిస్తాయి. అన్నీ శక్తివంతమైనవే. అన్నిటిలోనూ కాశీ విశ్వనాథుడు నిక్షిప్తమై ఉన్నారు. అన్ని కూడా విశ్వనాథుడి స్వరూపమే. అన్ని శివలింగాలు కూడా ఏ శివలింగాన్ని పూజించినా గర్భాలయంలోని అదిగోండి ఆ విశ్వనాథ జ్యోతిర్లింగానికే చెందుతుంది. అన్ని గొప్పవే. కొన్నిటి పేర్లు మనం భక్తితో తెలుసుకుందాం. ఈరోజు నేను మీకు స్పష్టంగా శ్రావణ సోమవారం కదా, విశేషమైన రోజు, మహాశివరాత్రి కన్నా విశేషమైన పర్వదినం శ్రావణ సోమవారం, ప్రదోష సమయం చాలా విశేషం. కాబట్టి ఆ యొక్క మోక్షాన్ని అనుగ్రహించేటటువంటి కొన్ని శివలింగాలు అంటే ఒక 50 శివలింగాల పేర్లు మీకు భక్తితో వినిపిస్తాను. మీరు శ్రద్ధగా వినండి. ముందుగా ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మీకు తెలియజేస్తాను. ప్రాతకాలే శివం దృష్ట్వా, ఉదయాన్నే ఆఫీస్కు వెళుతూ లేదా ప్రయత్నపూర్వకంగా మీ దగ్గరలోని శివాలయానికి వెళ్లి శివలింగాన్ని దర్శించే ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే ప్రాతకాలే శివం దృష్ట్వా నిశిపాపం వినశ్యతి. రాత్రి చేసినటువంటి పాపం అంతా కూడా ఉదయాన్నే శివాలయం వెళ్లి శివలింగాన్ని దర్శించడం చేత ఆ రాత్రి చేసినటువంటి పాపం భస్మం అయిపోతుంది, తొలగిపోతుంది. ఆజన్మకృత పాపం మధ్యాహ్నే, ఆజన్మకృత మధ్యాహ్నే. ఇక మొత్తం పుట్టింది మొదలుకొని ఇప్పుడు ఏ వయస్సు నడుస్తుందో అంతవరకు కూడా ఏదో తెలుసో తెలియకో చేసినటువంటి పాపం ఏదైతే ఉంటుందో మనిషికి, ఆ పాపం అంతా కూడా మధ్యాహ్న సమయంలో అంటే సుమారుగా 11:30, ఎందుకంటే 12ంటికి గుడి కట్టేస్తారు కదా ఏ ఆలయమైనా, 11:30 సమయంలో శివలింగాన్ని దర్శించడం చేత, శివాలయం వెళ్లి దర్శించడం చేత పుట్టిన దగ్గర మొదలుకొని ఈ వయసు వరకు అంటే నాకు 45 సంవత్సరాలు, ఈ వయసు వరకు కూడా చేసినటువంటి పాపాలన్నీ కూడా భస్మం అయిపోతాయి. ఆజన్మకృత మధ్యాహ్నే సాయాహ్నే సప్తజన్మని. చూడండి, సాయంత్రం ప్రదోష సమయం అంత విశేషం. 7 జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సుమారుగా 6 నుంచి 7 మధ్యలో, 7 గంటల మధ్యలో లేదా 8 వీలైతే, ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే 8 లోపు దర్శించడం చేత 7 జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా భస్మం అయిపోతాయి. కాబట్టి ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే తొందరలో ఉన్నామండి, కుదరదు అంటే సాయంత్రం వచ్చేటప్పుడు దర్శించుకోండి. మీరు ఆఫీస్ నుంచి వస్తూ ఉండగా ఏ శివాలయం అయినా పర్లేదు, దారిలో ఒకటి పెట్టుకోండి, ఏదో ఒకటి కానీ 2 కానీ చూసి పెట్టుకోండి. ఏదో ఒకదానికి వెళ్ళండి. ప్రతిరోజు వెళ్ళి చక్కగా శివ దర్శనం చేసుకోండి, చాలా విశేషం. ఇక ఇంట్లో ఉన్నటువంటి తల్లులందరూ కూడా ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రతిరోజు ఒక్కసారి మీ దగ్గరలోని శివాలయానికి వెళ్ళి చక్కగా శివయ్యను దర్శించండి. ఇంతటి విశేష ఫలితం. ఉదయం దర్శిస్తే రాత్రి చేసిన పాపం తొలగిపోతుంది. మధ్యాహ్నం దర్శిస్తేనేమో ఆజన్మకృత పాపం అంటే పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలు భస్మమైపోతాయి. ఇక సాయంత్రం సంధ్యా సమయంలో దర్శిస్తే 7 జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, ఇప్పుడు మహామహిమాన్వితమైనటువంటి ఆ 50 శివలింగాల పేర్లు ఈరోజు
శ్రావణ సోమవారం కదా, భక్తితో విందాం. విని వీలైతే వ్రాసి పెట్టుకునేటందుకు ప్రయత్నించండి, లేదా ఈ నామాల్ని, ఈ వీడియోని ప్రతి సోమవారం ఒక 11 సోమవారాలు వినే ప్రయత్నం చేయండి. తద్వారా ఏం జరుగుతుంది, మీరు కాశీకి వచ్చి ఈ 50 శివలింగాల్ని దర్శించి సేవించిన ఫలితాన్ని పొందుతారు. కాశీవాస ఫలితం లభిస్తుంది మీకు. మీ మనస్సు ఇక్కడ ఉంటే చాలు, మీ శరీరం అక్కడ ఉన్నా సరే. ఇక ఆ యొక్క మోక్షలింగాల పేర్లు చూడండి. మొట్టమొదటి స్వామివారు ఓంకారేశ్వరుడు, రత్నేశ్వరుడు, కృత్తివాసేశ్వరుడు, కేదారేశ్వరుడు, ఆత్మవీరేశ్వరుడు, విశ్వకర్మేశ్వరుడు, ఆది మహాదేవుడు, త్రిలోచనేశ్వరుడు, కామేశ్వరుడు, విశ్వనాథుడు, చంద్రేశ్వరుడు, అభిముక్తేశ్వరుడు, మణికర్ణికేశ్వరుడు, ధర్మేశ్వరుడు, జంబుకేశ్వరుడు. ఆ పేర్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. పిల్లలకి ఈ పేర్లలో ఏదో ఒక పేరుని, మంచిగా చక్కగా ఉన్నటువంటి ఒక పేరుని, అన్ని గొప్పవే, అన్ని చక్కగానే ఉంటాయి, చూసి మనకు చక్కగా మన మనస్సుకి నచ్చినటువంటి ఒక పేరుని పెట్టాలండి పిల్లలకి. స్వామివారి పేరు కాశీని స్మరించిన ఫలితం లభిస్తుంది. నందికేశ్వరుడు, జ్యేష్ఠేశ్వరుడు, తారకేశ్వరుడు, నివాసేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, చండీశ్వరుడు, ఈశానేశ్వరుడు, వ్యాఘ్రేశ్వరుడు, జ్ఞానేశ్వరుడు, లాంగ్లీశ్వరుడు, అమృతేశ్వరుడు, స్వర్గద్వారేశ్వరుడు, వృషేశ్వరుడు, జ్యోతిరూపేశ్వరుడు, మహేశ్వరుడు, వృద్ధకాళేశ్వరుడు, శైలేశ్వరుడు. వీళ్ళంతా ఈ లింగాలు మహామహిమాన్వితమైనవండి. ఇందాక వచ్చాయి కదా, కేదారేశ్వరుడు, విశ్వనాథుడు, ఆత్మవీరేశ్వరుడు. ఈ మహిమలన్నీ మీకు నేను తెలియజేస్తూ వస్తున్నా కదా, మీరు గమనిస్తున్నారు కదా. ఆ మహిమాన్వితమైనటువంటి శివలింగాల పేర్లే మనం వింటున్నాం. వాటికి వెళ్ళి దర్శిస్తే అండి, అబ్బో సామాన్యుని ఫలితం కాదు. అందుకే కదండి ఋషులు, మునులు, దేవతలు, మహానుభావులు, పెద్దలు అందరూ కూడా కాశీ 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 అని తపిస్తూ ఉంటారు. వెళ్ళాలి కాశీ, అక్కడే ఉండాలి, ఈ దేవతలందరినీ దర్శించాలి, సేవించాలి, ఆ తీర్థాన్ని స్వీకరించాలి, అక్కడే వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఇంత శక్తి దాగి ఉంది కాబట్టే వృద్ధకాళేశ్వరుడు, శైలేశ్వరుడు, జాగేశ్వరుడు, అగ్నేశ్వరుడు, శుక్రేశ్వరుడు, మధ్యమేశ్వరుడు. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క మహిమ ఉంది, ఒక్కొక్క కథ ఉంటుంది. మధ్యమేశ్వరుడు, ఉపశాంతేశ్వరుడు, స్వరలింగేశ్వరుడు, గోప్రేక్షకేశ్వరుడు, వరుణాసంగమేశ్వరుడు, హిరణ్యగర్భేశ్వరుడు, వృషేశ్వరుడు, కపర్దీశ్వరుడు, గోకర్ణేశ్వరుడు, మహామృత్యుంజయుడు. మొన్న నేను మీకు ఫోటో పంపించా కదా, మహామృత్యుంజయుడు. ఆ స్వామికి శ్రావణ మాసం 4 రోజులు కూడా అభిషేక పూజలు చేయడం జరుగుతోంది. శూలటంకేశ్వరుడు, కాలభైరవుడు ఆలయం దగ్గరలోనే ఉంటాడు మృత్యుంజయుడు, మహామృత్యుంజయుడు. అద్భుతంగా ఉంటుంది ఆ ఆలయం. అక్కడ ఒక చక్కని బావి కూడా ఉంది. ఆ బావిలో నీళ్లు తాగడం చాలా విశేషం. ధన్వంతరీ కూపం, ఆ కూపం పేరు ధన్వంతరీ కూపం. ఆ కూపంలోని జలాన్ని తాగండి, ఎంత అంటే మీ కడుపులో పట్టినంత తాగండి, చాలా విశేషం. ఒక చిన్న బాటిల్తో కూడా తీసుకొని మీ వసతి కాశీలోనే, కాశీ దాటి బయటికి తీసుకెళ్ళకూడదు, కాశీలోనే తాగవచ్చు. కాశీ నుండి గంగాజలాన్ని కానీ ఇతరత్ర ఏ జలాలనైనా సరే తీసుకొని వెళ్ళకూడదు కాశీ నుండి. శూలటంకేశ్వరుడు, పంచక్రోశేశ్వరుడు, దండపాణీశ్వరుడు, వ్యతీపాతేశ్వరుడు, బృహస్పతీశ్వరుడు. ఇవండి. ఇంకా లక్షలాది కోట్లాది మహామహిమాన్వితమైన శివలింగాలు ఉన్నాయి. అన్ని నామాలని మనం చూద్దాం. అన్నీ ఎట్లాగూ స్మరించలేము, కొన్నిటిని స్మరించి, అన్నిటినీ స్మరించి ధ్యానించి దర్శించిన ఫలితాన్ని పొందుదాము అని భక్తులందరికీ తెలియజేస్తూ, శ్రావణ సోమవారం అత్యంత విశేషం. చక్కగా మీకు ఆశీర్వచనాన్ని అందిస్తాను, భక్తితో వినండి. ఓం నమ శంభవే శంభవే నమో నమ శంభవే చ శంభవే నమో నమ శంభవే చ శంభవే చ శంభవే శంభవే చ మయో భవే మయో భవే చ శంభవే శంభవే చ మయో భవే శంభవ ఇతి శంభవే చమయో భవే మయో భవే చ 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 మయో భవే మయో భవే చ నమో నమశ్చ మయో భవే మయో భవే చ నమః మయో భవ ఇతి మయః భవే చ నమో నమశ్చ నమః శంకరాయ శంకరాయ నమశ్చ నమః శంకరాయ
నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ చ శంకరాయ నమో నమః శంకరాయ చ శంకరాయ చ శంకరాయ శంకరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ శంకరాయ శంకరాయ చ మయస్కరాయ శంకరాయేతి శంకరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ చ మయస్కరాయ మయస్కరాయ చ నమో నమః చ మయస్కరాయ మయస్కరాయ చ నమః మయస్కరాయేతి మయఃకరాయ చ నమో నమః చ నమః శివాయ శివాయ నమః చ నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ చ శివాయ నమో నమః శివాయ చ శివాయ చ శివాయ శివాయ చ శివతరాయ శివతరాయ చ శివాయ శివాయ చ శివతరాయ చ శివతరాయ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ చ శివతరాయ శివతరాయ చ నమో నమః చ శివతరాయ శివతరాయ చ నమః శివతరాయేతి శివతరాయ చ నమో నమః చ నమస్తీర్థ్యాయ తీర్థ్యాయ నమశ్చ నమస్తీర్థ్యాయ కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు మీ మనస్సులోని కోరికలన్నీ కూడా కాశీ విశ్వనాథుడు నెరవేర్చుగాక అని కాశీ నుండి తెలియజేశాను కదా. 50 మోక్ష శివలింగాలు, మహామహిమాన్వితమైన శివలింగాలు. 50 ఏమిటి, కొన్ని కోట్ల శివలింగాలు ఉన్నాయి. అటువంటి శక్తివంతమైనటువంటి స్థలం నుండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ తెలుసుకుంటారు, వింటారు, భక్తితో ఆచరిస్తారు, సత్ఫలితాలు పొందుతారు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా వర్ధిల్లుతారు. ఏది చిన్న ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ఇంతమందికి ఉపయోగాలు కలుగుతాయి కదా. కాశీ మహిమాది, ఆ శక్తి అంతా కాశీది, కాలభైరవ స్వామిది, విశ్వనాథుడిది. కాబట్టి ఆ చిన్న పని చేయండి, షేర్ చేయండి అని చెప్పి భక్తులని మరీ కోరుతూ రేపు ఇంకొన్ని అద్భుతమైన విషయాల్ని కాశీ గురించి భక్తితో తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.